మీరు జిమ్ చేస్తున్నా కానీ డైట్లో ఉన్నా కానీ పెద్దలకి పిల్లలకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా ఇది మంచి ఆహారము. చాలా బలాన్ని ఇస్తుంది. మళ్ళీ రుచికి కూడా ఏం తక్కువ లేదు, రుచి కూడా బాగుంటుంది. సో ఇదే కాకుండా మనము చాలా రకాల స్ప్రౌటెడ్ స్నాక్ ఐటమ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అందరికీ బాగుంటుంది. ఇది హెల్దీ స్నాక్. ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వాటర్ వేసి స్టీమ్ చేసుకుందామని మొలకలు ఎత్తిన శనగలు పెసర్లని దీంట్లో వేసేసి ఇది లిడ్తో కవర్ చేసేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకుందాము. ఒక 10 to 15 minutes పెడితే ఆవిరికి చక్కగా ఉడికిపోతాయి. మొలకలెత్తిన శనగలు పెసర్లు ఆవిరికి అయ్యేలోపు మనం ఇట్లాగా మిగతా వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. కీరా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో. ఇవి 10 minutes అవుతుంది. వెలిగించి ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. ఎంత మొలకలు ఎత్తినా కొంచెం పచ్చివి తినడానికి ఇబ్బంది అనిపిస్తే ఇలాంటి రెసిపీ చేసుకోండి, బాగుంటుంది. ఆవిరికే ఉడకబెట్టుకోవచ్చు. దీన్ని పెద్ద కష్టమేం కాదు, అసలు చక్కగా ఉడికిపోతున్నాయి. చూసారా ఎంత బాగా పిండి పిండి అయిపోయిందో. మొలకలు ఎత్తినవి పెసర్లు, శనగలు ఇట్లాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చక్కగా ఉడికిపోయింది కదా ఆవిరికి. ఇప్పుడు దీంట్లో మిగతాయి మనం కట్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. సో ఇట్లా ఆవిరికి పెట్టిన మన మొలకలు ఎత్తిన శనగలని పెసర్లని తీసుకున్నాం కదా. ఇందులో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, టమాటో, ఆనియన్, కీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. ఉల్లిపాయ, టమాటో, కీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడు ఉప్పు, కొద్దిగంత కొంచెం అంత జీరా పౌడర్, ఒక పావు స్పూన్, నిమ్మకాయ, చాలా ఎనర్జీ, కాల్షియం మనకన్నీ ఉంటాయి ఇందులో. దీన్ని ఇప్పుడు చక్కగా కలిపేసి ఇంత మంచి ఆయిల్ ఫ్రీ ఈవినింగ్ స్నాకీ ఐటమ్ అంటే హెల్దీ స్నాక్స్. కడుపు నిండుగా ఉంటుంది, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకుందాము. మన టేస్టీ మొలకలెత్తిన శనగల పెసర్ల స్నాక్. సో ఇలాంటి ఐటమ్స్ కోసం చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ 2 to 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.